మనుగురు మండలం సమితి సింగారం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రచార వాహనం డ్రైవర్పై కార్యకర్తలు దాడి చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మనుగురులోని అంబేద్కర్ సెంటర్లో ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కాంతారావు నిరసన తెలుపుతూ మనుగురు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమితి సింగారంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచార వాహనంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ ప్రచార వాహన డ్రైవర్పై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి భయాందోళనకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. రౌడీజాన్ని పెంచి పోషిస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ అన్నట్టుగా. మరి ఏది ఇప్పటివరకు వెహికల్ పోయింది, 4-5 మళ్ళీ టీం పోయిరు. నేను వచ్చిన తర్వాత అంతకుముందు పోలేదు. ఒక హెడ్ కానిస్టేబుల్ పంపించేదానికి వాడు హెడ్ కానిస్టేబుల్ ముందే వాడు సేపులన్నీ మారుతాయి మొత్తం మనం తలుచుకుంటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆడ నేను పోయేసరికి. ఇక మరి ఇంతసేపు అవుతా ఉంది, మీరు పట్టుకొచ్చే ఛాన్స్ లేదు. ఇక మీరు తీసుకురారన్నట్టు నేను తీసుకురారు మీరు